నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్ ప్రతి దాడులతో పశ్చిమ ఆసియా అట్టుడుకుతోంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతితో ఆ దేశం ప్రతీకారంతో ఇజ్రాయెల్ సహా గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తోంది. సౌదీ అరేబియాలోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ కేంద్రాల్లో ఒకటైన ఆరామ్కోపై డ్రోన్ దాడి జరిగినట్లు తెలుస్తోంది. రాస్ తనూరాలోని ఈ రిఫైనరీపై ఇరాన్ షాహెద్ 136 డ్రోన్తో దాడి చేసినట్లు తెలుస్తోంది. డ్రోన్లు, మిసైల్స్ తో ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తూ ఉండటంతో పశ్చిమ ఆసియా దేశాలు తమ ఫ్లైట్ సర్వీసుల్ని రద్దు చేశాయి. అంతర్జాతీయ విమానయాన సంస్థలు తమ సర్వీసుల్ని క్యాన్సిల్ చేశాయి. దీంతో భారీ సంఖ్యలో ప్యాసింజర్లు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. తమ దేశంలో చిక్కుకున్న వారికి భోజనం, హోటల్ ఖర్చుల్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భరించనుంది. ఈ మేరకు ఆ దేశానికి చెందిన జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రకటించింది. ఉద్రిక్తతల నేపథ్యంలో ఎమిరేట్స్, ఇతిహాద్ ఎయిర్వేస్, ఫ్లై దుబాయ్, ఎయిర్ ఇండియా వంటి యుఏఏ విమానయాన సంస్థలు తమ సర్వీసుల్ని రద్దు చేశాయి. దీంతో దుబాయ్, జాయద్, షార్జాలోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో వేలాది మంది ప్రయాణికులు గమ్యస్థానాల్ని చేరేందుకు ఎదురు చూస్తున్నారు. దుబాయ్, అబుదాబి హోటల్స్ లో ఇప్పటికే ఉన్న వారికి బసను పొడిగిస్తున్నాయి. విమానయాన సంస్థలు ప్రయాణికులకు పూర్తి రిఫండ్ చేస్తున్నాయి. ఉచితంగా రీబుకింగ్ ఆప్షన్స్ కూడా ఇస్తున్నాయి. సంక్షోభ సమయంలో యాక్టివేట్ అయ్యే కంటింజెన్సీ ప్లాన్స్ కింద ఎయిర్పోర్ట్ టెర్మినల్ల వద్ద ఆహారాన్ని అందిస్తున్నారు. ఇక ఫ్లైట్ సర్వీసులు క్యాన్సిల్ కావడంతో యుఏఈలో చిక్కుకున్న వారి పరిస్థితిపై భారత్ లోని వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రయాణాలకు వీలు లేకపోవడంతో వారి రాకపై టెన్షన్ నెలకొంది. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్టులకు వచ్చే ముందు విమానయాన సంస్థలకు చెందిన వెబ్సైట్లలో స్టేటస్ ని పరిశీలించుకోవాలని యుఏఈ అధికారులు సూచిస్తున్నారు. భారత విమానయాన సంస్థలు ఎయిర్ ఇండియా, ఇండిగో వంటి సంస్థలు తమ సర్వీసుల్ని రద్దు చేయడంతో ఆ దేశం నుంచి వచ్చే ప్రయాణికులు కూడా వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఎయిర్ స్పేస్ ఓపెన్ చేసిన తర్వాతే రాకపోకలకు వీలు ఉంటుందన్నారు. దుబాయ్లో చిక్కుకుపోయిన భారతీయులు అధికారిక వెబ్సైట్లలోని సమాచారాన్ని మాత్రమే ఫాలో కావాలి. యుఏఈకి చెందిన హోంశాఖ, రక్షణ శాఖ, సివిల్ ఏవియేషన్ అథారిటీ, దుబాయ్ మీడియా ఆఫీస్, అబుదాబి మీడియా ఆఫీస్, దుబాయ్ ఎయిర్పోర్ట్స్, అబుదాబి ఎయిర్ ఫోర్స్ వెబ్సైట్లను ఎప్పటికప్పుడు గమనించుకోవాలి. కాంటాక్ట్ వివరాల్ని అప్డేటెడ్ గా ఉంచుకోవాలి. సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్, ఫేక్ ఇన్ఫర్మేషన్స్, అనఫీషియల్ సమాచారంపై ఆధారపడొద్దని అధికారులు సూచిస్తున్నారు.